బీఆర్ఎస్ లో మరో వికెట్ పడబోతుంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హస్తం పార్టీలో చేరబోతున్నారు. ఇందుకు లైన్ తీరినట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరికపై చర్చించారు. సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన రేపో ఎల్లుండో కాంగ్రెస్ కండువను కప్పుకోబోతున్నారు. మరోవైపు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడాన్ని స్థానిక హస్తం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సరితతో భేటీ అయ్యారు. ఆమెకు సర్ది చెప్పారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సరిత తిరుపతయ్యకు సముచితమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆమె మెట్టు దిగినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, బీఆర్ఎస్ ఖాళీ అవుతోందా అన్న సందేహం వ్యక్తమవుతోంది. మనం చూస్తున్నాం బీఆర్ఎస్ లో మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువాను కప్పుకోబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? క్రితమే గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేశారు. ఆమె ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం జరిగింది. అయితే ప్రజెంట్ గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా నిన్న ముఖ్య కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిన్న సమావేశంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతానంటూ కూడా అనుచరులతోటి కూడా చెప్పడం జరిగింది. ఒక 2 రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతానని కూడా ఇప్పటికే చెప్పారు. అయితే ఆయన చేరిక కూడా పార్టీ ముఖ్య నేతల నుంచి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి ముఖ్య నేతల నుంచి కూడా ఇప్పటికే క్లియరెన్స్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన క్లియరెన్స్ వచ్చిన నేపథ్యంలో పార్టీలోకి కృష్ణమోహన్ రెడ్డి రావడానికి కూడా తీవ్రంగా సరిత తిరుపతయ్య వర్గం అంతా కూడా వ్యతిరేకిస్తుంది. నిన్న గద్వాల్లో చూసినట్టయితే సెల్టా వారికి నిరసన వ్యక్తం చేయడం కానీ కొంతమంది నేతలు కూడా పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటామంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి నేపథ్యంలో ఆమెను స్వయంగా పిలిచి మాట్లాడాలని చెప్పేసి నిర్ణయించారు. ఆమెను బుజ్జగించి ఆమెకు అన్ని విధాలుగా నచ్చజెప్పాలని చెప్పేసి నిర్ణయించారు. ఆమెను స్వయంగా సీఎం తన నివాసానికి రప్పించుకొని సరిత తిరుపతయ్య తోటి భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో చేరే కూడా సరితకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆమెకు సముచితమైన న్యాయం పార్టీలో దక్కుతుందని చెప్పేసి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఉంటుందని కూడా చెప్పినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద సరిత తిరుపతయ్యకు నచ్చజెప్పడంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో చేరడం అనేది దాదాపు లైన్ క్లియర్ అయిందని కూడా చెప్పవచ్చు. మొత్తం మీద రేపు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రేపు పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.